హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో నేను ఎగ్ రోస్ట్ అయితే చూయించబోతున్నాను. దీనికి తోడుగా పచ్చి బఠానీలు బాగా అవైలబుల్‌గా ఉండే టైం కదండీ! అయితే గీ రైస్ లాగా ప్రిపేర్ చేశాను పచ్చి బఠానీ వేసి. ఈ ఎగ్ రోస్ట్ అయితే ఏదైతే ఉందో అది చాలా టేస్టీగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రెసిపీని. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎక్కువ లైక్ చేయను. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ వేడవగానే 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి. ఎగ్ రోస్ట్లో ఎప్పుడైనా సరే ఎండుమిర్చి ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే పెద్ద కప్పుతో 1 కప్ వరకు ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ని యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతుండగానే 2 రెమ్మల వరకు కరివేపాకుని, అలాగే సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి త్వరగా ఫ్రై అవ్వటానికి పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. అప్పటికప్పుడు పిల్లలకి ఏమైనా కొంచెం వెరైటీగా పెట్టుకోవాలనిపిస్తే ఇలా ఈ కర్రీ ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. ఆనియన్స్ ఒక 60% ఫ్రై అయిన తర్వాత ధనియాల జీలకర్ర పొడి ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఉడికించి ఉంచుకున్న 4 ఎగ్స్ని తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసేసుకొని ఇలా కర్రీ మీద ఉంది కదా, ఈ కర్రీ మీద పెట్టుకోవాలి. ఒక 2 సెకన్లు అలా ఉంచి ఇవి మళ్ళీ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అనేవి నేను ముందుగా ఏం ఫ్రై చేయలేదు. ఎగ్ ముందుగా ఫ్రై చేస్తే డీనాచురేట్ అయిపోతుంది కాబట్టి ప్రోటీన్ అంతా, నేను తొందరగా అంత ఇష్టపడను ఎగ్స్ ముందు ఫ్రై చేయడానికి. ఇదిగో ఇక్కడ ఫ్రై అవుతుంది కదా, మనకి కొంచెం సరిపోతుంది అది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర, అవసరమైతే పుదీనా కూడా కావాలనుకుంటే ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోండి. ఇవి మళ్ళీ ఎగ్స్ టర్న్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 2 సెకండ్ల పాటు. మనకి ఉడకబెట్టిన గుడ్డులో ఉన్నంత ప్రోటీను ఫ్రై అయిన గుడ్డులో ఉండదు. ప్రోటీన్ అనేది డీనాచురేట్ అయిపోతుంది ఫ్రై అయిన గుడ్డులో. ఉడకబెట్టిన గుడ్డులో ప్రోటీన్ అనేది కోయాగులేట్ అయిపోతుంది కదా, చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్గా నేను ఇక్కడ గీ రైస్ అనేది చేస్తున్నాను. పేరున ఏదైతే ఉందో అది పెద్ద టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. దానికి తోడు ఇక్కడ ఏవైతే బిర్యానీ సామాన్లు ఉంటాయో అవి మొత్తం యాడ్ చేసేసుకున్నాను నెయ్యి కొంచెం ఫ్రై అవ్వగానే. ఇక్కడ సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఏదైనా సరే బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్లేవర్ బాగుంటుంది కదా, అంత టైం లేదు, ఇన్స్టెంట్గా చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇప్పుడైతే చీలికలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇవి కొంచెం ఎర్రగా ఫ్రై అవనిస్తాను. ఇక్కడ పచ్చిమిర్చి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకేసారి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు మరీ ఎక్కువ హడావిడి లేకుండా కొంచెం పచ్చి బఠానీలు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేస్తున్నాను. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకొని బాగా శుభ్రంగా కడిగి వాష్ చేసేసుకొని నానబెట్టుకుంటున్నాను ఇవి ఫ్రై అయ్యేలోపు. ఇక్కడ 1 గ్లాస్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి నేను ప్రెషర్ కుక్కర్లో కాకుండా నార్మల్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గ్రీన్ పీస్, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాయి కదా, ఇవి 60% ఫ్రై అయినప్పుడు సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏం యాడ్ చేయట్లేదండి, చాలా సింపుల్గా గీ రైస్ చేస్తున్నాను. ఇందాక నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానని చెప్పాను కదా, 1 గ్లాస్కి 2 గ్లాసులు తీసుకున్నాను. ఇక్కడ వాటర్ కూడా దీంట్లోనే యాడ్ చేసేసాను. వాటర్ అయితే మరుగుతున్నప్పుడు, ఒక పొంగు వచ్చినప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్లోకి ముందుగా కడిగి పెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఏదైతే ఉందో ఆ బియ్యం మొత్తం యాడ్ చేసేసుకొని ఇక్కడ మరిగిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలబెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకోవటమే. చాలా పొడి పొడిలాడుతూ రైస్ అయితే చాలా బాగా కుక్ అవుతుంది. ఈ ప్రాసెస్కి అయితే మనం అంత ఎక్కువ కష్టపడే పని ఉండదు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, రెసిపీ కూడా చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా,
పొడి పొడిలాడుతూ చాలా నీట్గా వచ్చింది. దట్టు హెల్దీ కూడా ఈ రెసిపీ. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.